హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే. మా నాన్న గురించి కొన్ని విషయాలు చెప్తాను, వినండి. నాకు చెప్పాలనిపిస్తుంది ఎందుకో. ఇంకా మా నాన్న చిన్నప్పుడు బాగా చూసుకునేది. నాకు ఏదైనా కావాలన్నా, నాకు గాజులు కావాలన్నా మా నాన్ననే తెచ్చేది. నాకు కమ్మలు కావాలన్నా మా నాన్ననే తెచ్చేది. అప్పట్లో ఊర్లల్లో అంగడి అయ్యేది కదా, అంగడి అనేది అప్పుడు. ఇప్పుడేమో మార్కెట్ అది ఇది అంటుంటారు. కానీ ఇంకా నాకు బట్టలు తెస్తే మా డాడీయే తెచ్చేది. అప్పటి వాళ్ళకి బట్టలు ఎట్లా తొడుగుతారు అనేది తెలియదు కదా. ఇంకా మా నాన్న షాప్కి వెళ్ళి, షాప్ ముంగట ఇట్లా స్కూల్స్ అవి ఉంటాయి కదా, వాళ్ళని ఆ పిల్లల్ని, స్కూల్ పిల్లల్ని, ఇంకా మా బిడ్డ మీ బిడ్డలా మీలాగా ఉంటుందమ్మా, ఏ బట్టలు అయితే సెట్ అవుతాయి ఒకసారి చూపిద్దురా అని తీసుకొని పోయేదాన్నంట. తీసుకుని పోయి ఇంకా పిల్లలు ఏ బట్ట తీసుకోవాలంటే ఆ బట్ట తీసుకొని వచ్చేది. మా నాన్న జడ క్లిప్పులు అవి ఇవి తెచ్చేది. చాలా బాగా చూసుకునేది. అందరు చూసుకుంటారు కానీ ఏమో నన్ను అంతగా చూసుకునేది. నేను ఒక్కదాన్నే, ఒక అన్న, ఇద్దరు తమ్ముళ్ళు అన్నట్టు నాకు. ఇంకా ఒకటే స్కూల్కి పోయేది, నడుచుకుంటూ పోయేది మేము. మా అన్నతో పాటు నేను పోయేది. మా అన్నకు అనేది మా నాన్న చెల్లెల్ని సైకిల్ మీద ఎక్కించుకొని పోయి తీసుకొని రారా అనేది. మా అన్నేం చేసేది, ఇంటికాడ సరే అనేది వదిలేసి వచ్చేది. ఇంటికి వచ్చినాక ఎందుకు తీసుకురాలేదు అది ఇది అని ఇక తిట్టేది మా అన్నని. ఇంకా బాగా చూసుకున్నాడు. ఏమో ఇక మా నాన్న అంటే చాలా ఇష్టం నాకు కూడా. ఇప్పుడు ఇక నాకు ఇద్దరు పిల్లలు, కానీ ఒక్కొక్కసారి నన్ను తిడితే నేను బాధపడతా. నన్ను ఇంత ఇంత అయితే కూడా నన్ను తిడతావా అని బాధపడితే, నేను మాట్లాడకుండా ఉంటే దగ్గరకు వచ్చి ఏదో మాట్లాడాలని ఏదో ఒక రకంగా వచ్చి మాట్లాడేది మా నాన్న. ఇంకా చాలా బాగా చూసుకుంటాడు, చాలా కష్టపడ్డాడు మా నాన్న మా కోసం. ఇంకా మా నాన్న అనేది స్కూల్కి వెళ్ళకపోతే, నాలాగా మీరు కూడా వ్యవసాయం పని చేస్తారా, ఇట్లా కూలీలాగా బతుకుతారా అని ఊకే చెప్పేది. అంత చిన్న వయసులో అప్పుడు తినడానికి కూడా తిండి లేకపోయేది, కానీ బాగా అది ఇది కష్టం చేసి, బాగా కష్టం చేసి మమ్మల్ని చదివించిండు. ఇంకా గవర్నమెంట్ స్కూలే కానీ ఆయనతో మాత్రమన్నా చదివించిండు కదా. అప్పటోళ్ళు ఎవ్వరు చదువుకోలేరు. మా నాన్న అయితే చాలా గ్రేట్ మా దాంట్లో. ఇంకా మా అత్తలు, మా అత్త కొడుకులు కూడా ఇంకెవ్వరు చదువుకోలేరు, కానీ మేమైతే చాలా బాగా చదువుకున్నాం. మా నాన్నకు ఒక పేరంటూ తెచ్చినాము, చదువుకున్నాము అని. జాబ్ అయితే చేయట్లేం, కానీ మేము కూడా పని చేస్తున్నాం. కానీ నీట్గా మాకు దొరికిన పని నీటు. మా నాన్న పొద్దున్న లేచినప్పటి నుండి పండుకునే వరకు కష్టం చేసిండు. ఇప్పటికీ కష్టం చేస్తూనే ఉంటాడు. అంతే, ఇక ఇంతే చెప్పగలను మా నాన్న గురించి.